కట్టుదాటుతున్న మంత్రులు, ప్రభుత్వం చెప్పే అంశాలు ముందుగానే లీకులు, శాఖలకు సంబంధం లేకుండానే సమీక్షలు, మంత్రులపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన, ఏఐసీసీకి సైతం సమాచారం అందజేత, రాష్ట్రంలో పరిణామాలపై ఆరా, పొంగిలేటి వ్యాఖ్యలపైన కూడా ఫైర్ అవుతా ఉందన్నట్టు. ఇక అధికారులు అయిపోయి ఇప్పుడు మంత్రుల మీదకి వచ్చింది మళ్ళీ కథ. కేసీఆర్ కి కేటీఆర్ కి గతంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం లీకులు నడుస్తామని అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మంత్రులు అంటున్నారు. మరి ఏ మంత్రి లీక్ చేస్తున్నట్లు? ఏ మంత్రి ప్రతిపక్షానికి లీక్ చేస్తా ఉన్నారు? నిన్న పొద్దుగాల నిజంగానే కేటీఆర్ విచారణకు పోయేటప్పుడు తెలంగాణ భవన్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడింది. ఈయాటి నుంచి వెళ్ళి రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల కోసమే స్టంట్ అని చెప్పినాడు. అసలు ఎవరికి తెలియదు, ఇంకా సాయంత్రం పూట రైతు భరోసా పడుతుందని చెప్పి ఎవరికి తెలియదు. రైతు నేస్తం సమావేశం ఉందనే చెప్పారు తప్ప రాజేంద్ర నగర్ లో యూనివర్సిటీలో రైతు నేస్తం ఉంది, 20వ తారీఖు తర్వాత రైతు భరోసా వేస్తారని చెప్పారు. కానీ నిన్న సాయంత్రం నుంచే రైతు భరోసా పడింది. ప్రభుత్వం రైతు భరోసా నిన్న వేసింది. అంత కీలకమైనటువంటి డిసిషన్, అంత కీలకమైనటువంటి విషయాన్ని కూడా మరి నిన్న కేటీఆర్ చెప్పినాడు. ఆ తర్వాత 42% బీసీలకి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వట్లేదు, కనీసం రాజకీయ పరంగా కూడా. ఎందుకంటే పార్లమెంట్ నుంచి కేంద్రం నుంచి అనుమతి లేదు, ఇంకా టైం పడుతుంది. రాజకీయ పరంగా 42% ఇస్తారని చెప్పిన తర్వాత కూడా అది కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదని చెప్పి నిన్న పొద్దుగాల కేటీఆర్ చెప్పినాడు. మరి ఇది ఎక్కడి నుంచి లీక్ అయినట్టు? సో ఇక్కడ సెక్రటరియట్ లో కూర్చొని ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుంటా ఉందో ఆ నిర్ణయం ముందే ప్రతిపక్షానికి తెలిసిపోతా ఉన్నది అనేది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా. ఇక మంత్రులను అంటున్నారంటే మంత్రులను కూడా పక్కగా పెడితే ఇంకెవరు ఉంటారు? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా ఇక ఆమె ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు. ఇలా ముగ్గురే కదా. ఇక ఇలా ముగ్గురు తెలిసిన విషయం. మంత్రుల మీద కూడా టీపీసీ చీఫ్ ఆగ్రహం. ఎందుకైందంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలకమైనటువంటి మంత్రి నిన్న చెప్పినాడు వారంలో నోటిఫికేషన్ వస్తుంది, వారం 10 రోజుల్లో వస్తుందని చెప్పేసానంటే దానికి పిసిసి చీఫ్ సీరియస్ అయ్యిండు. ఎందుకు చెప్తా ఉన్నారు? ఏది పడుతుంది, ఇప్పటికే వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం మీద, వాస్తవం అది. అదిగో ఎన్నికలు, ఇదిగే ఎన్నికలు అనుకుంటా దాదాపుగా సంవత్సరం నుంచి టైం పాస్ చేసుకుంటూ వచ్చింది ప్రభుత్వం. అలాంటప్పుడు ఏం చేయాలి? సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి. నిన్న ఇచ్చిర్రు రైతు భరోసా మీద సడన్ సర్ప్రైజ్ ఎట్లయితే ఇచ్చిర్రో ఎన్నికల మీద కూడా అట్లే మనం సడన్ సర్ప్రైజ్ ఇద్దాం. మనం ముందే డేట్ ప్రకటిస్తా ఉన్నాం, ముందే వారాలు చెప్తా ఉన్నాం, ఇయ్యలేకపోతా ఉంటాయి. రివర్స్ అవుతా ఉంది కథ అని చెప్పి ఇగో పొంగులేటి వ్యాఖ్యలపై కూడా నిన్న పిసిసి చీఫ్ ఫైర్ అయిన తర్వాత ఆడికెళ్ళి తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కింద మీద పడి కష్టాలు పడి వచ్చినది. కాపాడుకునేటటువంటి ప్రయత్నం అలా ఢిల్లీ అధిష్టానం చేస్తా ఉంది. కానీ ఇక్కడ కొంతమంది కావాలని చెప్పి చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళ నోటికి తాళాలు మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే అని చెప్పి ఢిల్లీ పెద్దలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారట. ఇక కట్టుదాడుతున్నటువంటి మంత్రులు అని చెప్పి మనకి ప్రధానమైనటువంటి వార్త అయితే కనబడతా ఉంది. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా తయారైంది. మంత్రులు తమకు సంబంధం లేని అంశాలపై మాట్లాడుతూ కాంట్రవర్సీలకు కేంద్రంగా మారుతున్నారు. ఇక అంతేకాదు విపక్షాలకు లీకులు ఇచ్చేటటువంటి వీళ్ళ మాటల ద్వారా కూడా లీకులు తెలుసుకోవచ్చు. అసలు సంబంధం లేదని కూడా మాట్లాడతారు. పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడితే సీతక్క మాట్లాడాలి, ఆడ కొండ సురేఖమ్మ మాట్లాడుతుంది, ఈడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. అంటే ఎవరి శాఖ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఏది పడితే అది చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేనే ముఖ్యమంత్రి అనేటటువంటి రేంజ్ లో కాంగ్రెస్ లో మెయిన్ చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే అదే. నిన్న పైసలు వేసిరు కదా, ఆ పైసలు వేసినప్పుడు సోనియమ్మ పైసలో లేకపోతే రేవంత్ రెడ్డి పైసలో అని చెప్పి రేవంత్ రెడ్డిని హైలైట్ చేయాల్సింది పోయి ఇంకేంది మేము పైసలు ఇచ్చేసినాం అని చెప్పి ఏ మంత్రి ఆ మంత్రి డప్పు కొట్టుకుంటాడు. మొదటి నుంచి కూడా ఇదే ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికాడ నల్లా తిప్పితే నీళ్ళు వచ్చినా కూడా కేసీఆర్ నీళ్ళు అనేటట్టు చేసిరు. మా ఎమ్మెల్యే ఇచ్చిండో మా మంత్రి ఇచ్చిండో అని చెప్పలేదు. ఆయాల రైతు బంధు డబ్బులు ఇస్తే ఈ కేసీఆర్ డబ్బులు అని చెప్పి ప్రచారం చేశారు తప్ప ఈ లేకపోతే నేను మంత్రి కాబట్టి నేను కృషి చేస్తే వచ్చినాయి, నేను ఎమ్మెల్యేని కాబట్టి చెప్తే వచ్చినాయి, ఈ ప్రచారం ఏడా జరగలేదు. అంటే ఏ రేంజ్ లో కేసీఆర్ ని ప్రమోట్ చేశారో ఇప్పుడు వీళ్ళు ఎట్లా ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు అనేది ఇక్కడే అర్థమైపోతా ఉంది. సో ఒకరి దాంట్లో ఒకరు దూరి ఏది పడితే అది మాట్లాడి ఇష్టారీతిన ప్రవర్తించేసుకొని ప్రతిపక్షానికి వీళ్ళంతటి వీళ్ళే లీకులు ఇస్తా ఉన్నారు. ప్రధానంగా కొంత మంత్రులు జాగ్రత్తగా నోటికి తాళాలు వేసుకుంటే మంచిది అనేది కూడా మరి ఇంటర్నల్ గా చర్చ అయితే నడుస్తూ ఉందట. కూర్చోబెట్టి కొత్తగా 3 మంత్రులు వచ్చారు కదా, వీళ్ళందరూ ఢిల్లీ కన్నా తీసుకుపోయి లేకపోతే మళ్ళీ ఒకసారి ఏడన్నా విందు ఏర్పాటు చేసి
చెప్పేటటువంటి ప్రయత్నం ఇప్పటి నుంచైనా చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేసేదానికి మాత్రానికి కాంగ్రెస్ అధిష్టానం కొంచెం ఆలోచన చేస్తున్నట్లు కూడా కనబడతా ఉన్నది.